అదే గప్పట్ల హైదరాబాద్ కు మేయర్ కొలువు చేసింది చూడుర్రి. గాకనే మరి ఏమనుకున్నదో తెలియదు కానీ పార్లమెంట్లో కావలి కాసేటోళ్లకు అగ్గి పరీక్ష పెట్టినంత పని చేసింది. ఎప్పుడో ట్రైనింగ్ ఉరికిన వాళ్ళకు మళ్ళా ఉరుకుడు ప్రాక్టీస్ చేపించిందట. కార్తికేంది ఢిల్లీ పోలీసులకు పరీక్షలు పెట్టుడేంది అని పరిచయం అవుతున్నారు కదా. మనమే కాదు వాళ్ళు కూడా గట్లనే ఆగమాగమైనరు. ఏందో ఆ ముచ్చట అరుచుకుందామా? అరే బండ కార్తికక్క ఎంత పరేషాన్ చేసిందుల్లా. ఢిల్లీ పార్లమెంట్ లో కావాలి కాసేటోళ్లకు చలికాలంలో సల్ల చెమటలు ఉట్టించింది అనుకోరాదుండ్రి. రాహుల్ సార్ను కలవక షానొద్దులైందనో లేకుంటే ఏమన్నా పని మీద పోయిందో తెలియదు గాని ఏమిట్లా గెలవని బండ కార్తికక్క ఎంపీలకు మాత్రమే ఎంట్రీ ఉండే పార్లమెంట్ లో జొర్రింది. సరే పోతే పోయింది, చూసిపోయేటోళ్ళ జాగల కూర్చోవాలి. కానీ అంతర్జాతీయ నగరం హైదరాబాద్ కు మేయర్ గిరి చేసిన కాంగ్రెస్ పార్టీ మనిషిని నేను కాలు కదలకుండా కూర్చుండేంది అని రాహుల్ సార్ కూర్చున్న కాడికి రయ్యునూరుకొచ్చింది. అసలే వాళ్ళ పార్టీ యువరాజాయే. ఎదురుగా ఎన్ని కెమెరాలు ఉంటాయి అవి కనిపిస్తాయా? అందరిని అమాంతం నూక్కుంటా పోయి చేతుల చెయ్యేసి మెడల కండువా కప్పిందట. సాటుగా మనుషులుండే వరకు తెలియలే గాని పక్క పొంటి సీటు ఖాళీగా ఉంటేనా పటాలను పోయి కూర్చునేదే కావచ్చు. అగో అక్క చూడు ఎంత బందోబస్తుగా నిలబడి చూస్తున్నదో. అరే జరగవయ్యా జరుగు, అక్కకు రాహుల్ సార్ కనిపిస్తలేడు. దగ్గరికెళ్ళి చూడక ఎన్నొద్దులైందో. 4 సార్లు కండ్ల పడితేనే కదా ఏదన్నా 10 దక్కేది. అగో ఇట్లయితే లాభం లేదని ఇంకింత దగ్గరికి జరిగే వరకు సెక్యూరిటీ వాళ్ళు ఎవరు చూసినరో ఏమో గాని అరే నువ్వెట్లొస్తావు బయటికెళ్ళు అని కుర్చీలో పెట్టిన షేయి సంచిని గుడిచ్చి మర్యాదగా తీసుకుపోయినరు. మరి రాహుల్ సార్ అంటే ముఖం చూడంగానే గుర్తుపడతాడు కావచ్చు గాని అక్కడి పోలీసు వాళ్ళకేమెరక అక్క ఎంత పెద్ద లీడరో. అగో గందుకే ఎవరు నువ్వు దొంగవా దొరవా ఎందుకు వచ్చినావో ఎట్లొచ్చినావు అని అన్ని తీర్లు అడిగి అసలు ముచ్చట ఎరక చేసుకుని ఇవతలకు దోలిండ్రట. చూసిండ్రా బండ కార్తికక్క కొండంత పెద్ద లీడర్ ఎట్లయితున్నదో. ఈ కాళ్ళు బయటికి పెట్టని కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు ఏం పనికి అని అనుకుంటున్నారు. చెయ్యి గుర్తుకు ప్రచారం చేసే కార్యకర్తలు.